గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు కొద్దిగా పూలు తక్కువే, నిన్న కంటే కొద్దిగా పూలు తక్కువే. ఈరోజు మాకు ఇద్దరు రాలేదు పూలలో, కూలీలకు కూడా గిట్టట్లేదని నిన్న వీడియోలో చెప్పాను కదా. అసలు కూలీలకు కూడా రావట్లేదు, ఇన్ని కేజీలు పూలైనా కూడా అసలు చాలా ఇబ్బంది ఉంది. ఈ ఒక 1 మంత్ ఓపిక పట్టుకొని ఉండాలన్నమాట. ఏదో ఒక ఫంక్షన్స్లో అట్లా వస్తే మళ్ళీ రేట్ ఉంటుంది. దానికి తోడు మళ్ళీ కూలీ 250 అనేసరికి ఇంకా మోపు అయిపోయింది. నాకు పెట్రోల్ కూడా రావట్లా, మా జేజీకి కానీ నాకు కానీ అసలు మేము కోసి కూలి వాళ్ళకి ఇచ్చే విధంగా ఉందన్నమాట పరిస్థితి. నేను ఎప్పుడు రాను 5:30కి, ఈ సంవత్సరమే నేను వస్తున్నాను. లాస్ట్ ఇయర్ 6:30 అయ్యేది పొలానికి వచ్చేసరికి, ఈ ఇయర్ 5:30కి వచ్చినా కూడా అసలు కావట్లే అని ఇంకా నిన్న ఒక ఇద్దరికి కూలీలు ఇచ్చేసాను. 200 ఇచ్చేసి ఇంకా ఇద్దరిని మానిపించేసాను. మాకు డైలీ వచ్చే వాళ్ళే వాళ్ళు, ఒకే మానిపించేసాను అనమాట. ఇంకా వాళ్ళు రాలేదు, ఇంకా మేము 5 మందిని కోసుకున్నాం. ఇంకా ఎవరికో ఎందుకులే అని చెప్పేసి ఇంకా మా సొంత పొలంలో అయితే కొన్ని జాజి పూల చెట్లు కోసేస్తున్నాం మేము. ఇంకా జాజి పూల చెట్లు కోసేసి సొంత పొలంలో ఇంకా ఇది గుత్తకు తీసుకున్న దాంట్లో ఇంకా మేమే కోసుకున్నాంలే. నేను, మా జేజీ, మా నాన్న, ఇద్దరు కూలీలం 5 మందిమి వస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1 అయింది. మూడో ముళ్ళ వేసి నేను నిలబడి ఇక్కడ ఈ ప్లేస్లో మట్టి రోడ్డు వీడియో చేస్తున్నాను అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కొద్దిగా బూస్టింగ్గా అనేది అనిపిస్తుంది అన్నమాట. చూసి ఒక 2 డేస్లో మళ్ళీ మనం చెట్లకి వాటర్ అయితే పెట్టాలి. జాజి పూల చెట్లకి వాటర్ పెట్టి మందు కొట్టాలన్నమాట. అదే అండి, ఏదైనా కానీ డబ్బులు ఇచ్చేటోళ్ళకి అంటే కూలీలు పర్ఫెక్ట్గా ఇచ్చేటోళ్ళకి న్యాయం లేదు. చెప్తున్నా కదా నేను. వారాలు పెట్టుకొని 2 వారాలకు ఒకసారి అట్లా వారాలు పెట్టుకునే టోళ్ళకి న్యాయం ఉందండి ఈ కాలంలో. నేను పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను కూలీలు. వెన్స్డే కాకపోయినా కూడా గురువారం అయినా కూడా నేను కరెక్ట్గా ఇచ్చేస్తాను అన్నమాట. ఇంకా నేను పూలు తప్ప వేరే పని చేయించుకోను కూలీలతో, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పలకరు ఎక్కువగా వర్క్ చేపిస్తే అని నేను చేయించాను. ఆల్మోస్ట్ 12కి అయిపోతే 12కి కానీ 12:30కి కానీ 1కి కానీ ఎప్పుడైపోయి చేసుకుంటే అప్పుడు పంపించేస్తాను నేను కూలీలని. ఇంకా నెక్స్ట్ వేరే వర్క్ అయితే చేయించాను. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేను మార్కెట్లో పూలు వేసి వచ్చి మళ్ళీ నేనే చేసుకుంటాను. కలుపు కానీ ఏదైనా కానీ నేనే సింగిల్గా చేసుకుంటాను అన్నమాట. అట్లా పర్ఫెక్ట్గా కూలీలు ఇచ్చి కంటిన్యూగా మంచిగా వర్క్ చేయించుకునేటోళ్ళకి ఈ కాలంలో న్యాయం లేదు నాకు తెలిసి. 3:30 వరకు పెట్టుకొని కూలీ లేకుండా ఉండేటోళ్ళకైతే ఫుల్ న్యాయం ఉందండి. అది జరుగుతూ ఉంది అన్నమాట. ఫుల్ యాసిడ్గా నాకైతే తినే తిండి కంటికి నిద్రలా, కళ్ళైతే మంటలు. ఎందుకంటే 4కి లేస్తానా, వచ్చేసరికి 5:30 అవుతుంది. పొలానికి కరెక్ట్ 5:30 కల్లా ఉంటాను నేను. 5:30 కానీ 5:40 కల్లా కానీ కరెక్ట్గా ఉంటాను అన్నమాట. నేను ఎప్పుడు రాలే ఇట్లా. ఎన్ని రోజులు అంటే బరగొడ్లతో యాసిడ్గా, ఇప్పుడు కూలి వాళ్ళతో యాసిడ్గా, డిమాండ్ వాళ్ళకి అట్లా జరుగుతుంది. సరే అండి, మా వాళ్ళు పూలు అయితే కోస్తూ ఉన్నారు. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మన పొలంలో అయితే పూలు అయిపోయినాయండి. అది బెండకాయల తోట, ఇది మినుము, అది టెంకాయ చెట్లు. చూసి ఒక 2 డేస్లో వాటర్ అయితే పెట్టాలి దీనికి. వాటర్ పెట్టిన తర్వాత మందు కొట్టాలి. ఆలోపు ఒక మోత వర్షం పడితే ఇంకా మంచిది.
పొలం నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా పట్టి అయితే ఇచ్చేసారనమాట. పట్టి ఇచ్చిన తర్వాత నేను కౌంటింగ్ చేసుకున్నాను. నాకైతే 1000 రూపాయలు మిగిలిందండి. పట్టి వచ్చేసి 9780 రూపీస్ అయింది. కూలీలు పోయి 1000 రూపాయలు మిగిలింది. 1000 రూపాయలలో 500ది పెట్రోల్, 500ది పెట్రోల్ అయితే 500 మిగిలినట్టు నాకు. ఈ 500 కూడా ఒక అవ్వకి కంతులు కట్టేది ఉంది అని చెప్పేసి కొద్దిగా ప్రెజర్ పెడుతుంది అన్నమాట. ఈ 500 కూడా ఇంకా నేను నెక్స్ట్ వీక్కి ఆమెకు ముందే ఇచ్చేస్తాను. ఒకవేళ పట్టి ఇవ్వకపోతే ఇబ్బంది కాబట్టి 500 కంతు కట్టాలంట ఆమె. ఆ 500 దాచిపెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ వీక్ అయితే సరిపోతుంది. అది ఈ వారము 500 పెట్రోల్కి మిగిలింది. 500 ఇంకా 1000 రూపాయలు మిగిలింది టోటల్గా. అదే అండి, జస్ట్ మనం కోసి కూలర్లకు ఇవ్వాలి అంతే, ఇంకా ఏం లేదు. ఈరోజు చూపిస్తాను, నిన్న రేట్ చూపిస్తాను, ఈరోజు రేట్ చూపిస్తాను. ఒకసారి చూడండి ఓపిక్గా. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. చూడండి, ఇది లాస్ట్ వీక్ పట్టి 9780 రూపీస్ వచ్చింది. టోటల్ 10,862 రూపీస్ అన్నమాట. అందులో కమిషన్ వచ్చేసి 1082 రూపాయలు పోయింది కమిషన్. దాని తర్వాత నాకు వచ్చింది 9780 రూపీస్ వచ్చింది. ఎస్టర్డే 2000 ఇప్పించుకున్నాను. రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 7780 రూపీస్ వచ్చిందన్నమాట. ఇందులో నాకు మొత్తం కూలీలకు గాను 1000 రూపాయలు మిగిలిందండి. మా జేజీకి ఒక 500 ఇచ్చాను సంతకని, ఇంకా అంతే, ఏం మిగలలేదు. ఎస్టర్డే రేట్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఎస్టర్డే రేటు 200, 140, 130 అండి. ఎస్టర్డే రేటు 18వ తేదీ కనిపిస్తుందా? ఇది నిన్నటి రేటు. నిన్నటికి అసలు నిన్న నా కూలీలకు కూడా కాలేదు, నిన్న వెన్స్డే రోజు. ఇంకా ఈరోజు రేటు ఇది. ఒక 1 మంత్ ఓపికగా పట్టుకొని ఉండాలండి, ఇంకా ఏం లేదు. 1 మంత్ ఓపికగా పట్టుకొని ఉంటే మళ్ళా సెట్ అవుతుంది మొత్తం. ఇప్పుడు మనము పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ ఓపించుకొని రావాలన్నమాట. అది బండికి పెట్రోల్ అయితే ఓపించుకొని వచ్చానండి. పెట్రోల్ 500ది బండికి వేయించి ఒక 70 రూపాయలది మళ్ళీ నేను బాటిల్లో పెట్టుకుంటాను అన్నమాట. వచ్చి స్నానం చేసేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. టీ తాగేసి తాత వస్తే మళ్ళీ రీల్స్ కోసం పోవాలా. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 ఈవినింగ్, గురువారం ఈరోజు. తాతకి ఫోన్ చేశాను, 5 సార్లు చేశాను తాతకి ఫోన్ అయితే, కానీ ఎత్తలా. ఇప్పుడు 6వసారి ట్రై చేశాను, ఎత్తి ఫోన్ సైలెన్స్లో ఉండింది అని చెప్పాడు అన్నమాట. వస్తున్నానులే అని చెప్పాడు. తాత వచ్చేలోపు నేను కూడా టీ తాగితే ఇంకా సరిపోతుంది. రీల్స్ అయితే చేయడం అయిపోయిందండి, యూట్యూబ్లో పెట్టేశాను కూడా. కరెక్ట్గా టైం వచ్చేసి ఇప్పుడు 5:36 అయిందన్నమాట టైం వచ్చేసి. టీ తాగేశాను నేను. టీ తాగిన తర్వాత ఇంకా తాత వచ్చాడు. తాత వచ్చిన తర్వాత ఇంకా మా జేజీకి అంగడికి పంపించాను, చపాతీ పిండి తీసుకురాపో, ఈరోజు నైట్ చపాతీతో సరిపెట్టుకుందామని చెప్పేసి. మామూలుగా నేను చపాతీ తినను, ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు బాగా తినాలనిపించినప్పుడు మాత్రమే తింటాను. ఇంకా తాత స్పాట్లోనే వచ్చినాడు, రీల్స్ చేసేసాము. అదే అండి ఈరోజు. ఎందుకో ఈ మధ్య ఫుల్ మోడము, వర్షం కూడా పడట్లేదు. అది క్లైమేట్ చూడండి, మోడం కూడా ఎట్లుందో అసలు, మబ్బు మబ్బు కనిపిస్తుందో బ్యాక్గ్రౌండ్లో, చూసారు కదా. రీల్స్ అయితే చేయడం అయిపోయిందండి, ఇంకా ఇంటికి వెళ్ళిపోయేదే.
స్టాండ్ కూడా ఉంది చూడండి. అట్లనే ఇంకా దాన్ని మర్చి ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే స్టాండ్ని కూడా. పక్కన పైన ఏం చేస్తున్నావు? జాగ్రత్తగా సరే అండి. అయితే ఇంకా తాత అయితే వెళ్ళిపోయినాడు. చూసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.